ఎమ్మెల్యేగా ఊరంతా ఒక్కటే కలిసికట్టుగా కదిలారు. అలు పెరగని పోరాటం చేశారు. అనేక అవమానాలు భరించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోరాటం విడవలేదు. ప్రభుత్వం దిగిరాక తప్పని పరిస్థితిని ఆ గ్రామ ప్రజలు తీసుకొచ్చి చివరికి అనుకున్నది సాధించారు. ములుగు జిల్లాలోని మల్లంపల్లిని ప్రత్యేక మండలంగా గుర్తించాలంటూ ఇక్కడి ప్రజలు చేసిన పోరాటం మండలం సాధించే వరకు కొనసాగింది. మల్లంపల్లి ప్రజల చిరకాల వాంఛ సాధించుకునేందుకు చూపిన పోరాట పటిమను పలువురు అభినందిస్తున్నారు. ములుగు జిల్లాతో పాటు మల్లంపల్లి గ్రామం మండలంగా కావాలనే ఆకాంక్ష మొదటి నుంచి ఉంది. ములుగు జిల్లా సాధించుకున్న తర్వాత మండల సాధన సమితి పేరుతో జేఏసీగా ఏర్పాటైన మల్లంపల్లి గ్రామస్తులు తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా అనేక ఉద్యమాలు చేపట్టారు. ఏళ్ల తరబడి సాగిన ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించక తప్పలేదు. ఎట్టకేలకు మల్లంపల్లి మండలాన్ని చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గ్రామ ప్రజల ఆకాంక్ష మేరకు మల్లంపల్లిని మండలంగా ప్రకటించడంతో ప్రజలు సంబరాల్లో మునిగి తేలారు. తెలంగాణ ఉద్యమం ముగిసి ప్రత్యేక రాష్ట్రం సంపాదించుకున్న తర్వాత అధికార వికేంద్రీకరణ పేరుతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 2017లో కొత్త జిల్లాలను ప్రకటించారు. ఆ లిస్టులో ములుగు జిల్లా లేకపోవడంతో ములుగు ప్రత్యేక జిల్లా మల్లంపల్లి మండలం కోసం ఉద్యమం మొదలైంది. దీంతో 2019లో ఫిబ్రవరి 16న ములుగును జిల్లాగా ప్రకటిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ మల్లంపల్లి ప్రత్యేక మండల డిమాండ్ మాత్రం అలాగే పెండింగ్లో పడిపోయింది. మల్లంపల్లి మండలం కావాలనే డిమాండ్ 2014 నుంచి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మాజీ సర్పంచ్ గోల్కొండ రవి, చంద్రకుమార్ ఆధ్వర్యంలో 2019 నుంచి ఉద్యమం ఊపందుకుంది. ఉద్యమాలు ఎన్ని చేసినా అనేక అవమానాలకు గురిచేస్తూ అవహేళనగా మాట్లాడుతూ పలువురు ఎద్దేవా చేశారు. అయినా కలత చెందకుండా మల్లంపల్లి మండల సాధన సమితి నాయకులు ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. చివరికి ప్రజల ఉద్యమంతో దిగివచ్చిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ 2019 ములుగు ప్రజా ఆశీర్వాద సభలో మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా మండలాల జాబితాను విడుదల చేసినప్పుడు ఆ జాబితాలో మల్లంపల్లి పేరు లేకపోవడంతో 3 సెప్టెంబర్ 2023న అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో మల్లంపల్లి మండల సాధన జేఏసీ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని మరీ నిరసనకు దిగారు. వినూత్న పద్ధతిలో 100 రోజుల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రాస్తా రోకోలు, ధర్నాలు, ర్యాలీలు, వంట వార్పులు, కలెక్టరేట్ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు చేపట్టారు. ములుగు జిల్లా ఇన్ఛార్జిగా జెడ్పీ చైర్మన్గా అప్పుడు ఉన్న మల్లంపల్లి వాస్తవ్యుడైన కుసుమ జగదీశ్వర్ మండల ఏర్పాటు కోసం పరితపించారు. చివరకు అంతిమ ఫలితం చూడకుండానే ఆయన హఠాత్ మరణం చెందారు. ఎట్టకేలకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 23 సెప్టెంబర్ 2023న మండల ఏర్పాటుకు ప్రైమరీ నోటిఫికేషన్ విడుదల చేసినా పూర్తి చేయలేదు. దీంతో మల్లంపల్లిని జేడీ మల్లంపల్లి మండలంగా ప్రకటించాలనే డిమాండ్తో ఉద్యమం ఊపందుకుంది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క మల్లంపల్లి గ్రామాన్ని జేడీ మండలంగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 2023 నవంబర్ నెలలో జరిగిన కాంగ్రెస్ పాదయాత్రలో ములుగు వచ్చిన అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ములుగు మండలం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 2 రెవెన్యూ గ్రామాలు సహా మల్లంపల్లి, ఎండిగౌడ్పల్లి, పందికుంట, రామచంద్రాపురం, కొడిశలకుంట, శివతాండ, ముద్దునూరు తాండా, దేవ్నగర్, గుర్తూరు తాండా, శ్రీనగర్ 10 గ్రామ పంచాయతీలతో మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేస్తూ 28 నవంబర్ 2024 రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాకు సపరేట్ మండలం కావాలని పోరాటం చేసిరు. ఆ పోరాటంలో వాళ్ళు కేసుల పాలైనరు, సూసైడ్ అటెంప్ట్ చేసిండ్రు, అనేక రాత్రులు మరి పోలీస్ స్టేషన్లలో గడిపినరు. కానీ మండలం మనకు రాలేదు. ఎలక్షన్ల ముందు ఏదో ఒక కాపీలాగా ఇచ్చిర్రు, కానీ దాన్ని చూస్తే అంత తప్పుల తడకలాగా సంపూర్ణంగా లేకపోవడం, దాన్ని అంతా కూడా మళ్ళీ రీసర్వే చేయించుకొని కలెక్టర్ మన దివాకరన్ గారు కూడా ప్రత్యేకంగా ఎప్పుడు చెప్పగానే వెంటనే పనిచేసి మరి పైకి సీఎం గారికి పంపడం తోటి
మరి సంవత్సరం తిరగకముందే సీఎం గారు కూడా మన ములుగొచ్చినప్పుడు మీరేం ఆందోళన చెందొద్దు, నేను తప్పకుండా మన గవర్నమెంట్ వస్తుంది, ఇచ్చే బాధ్యత నాది అని మరి ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ మండలం ఇస్తానని ప్రకటించిండ్రు. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మనకు మండలం సంపూర్ణంగా ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మరి సంపూర్ణంగా చేసి ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మన మల్లంపల్లి మండల ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడి ప్రజలు చేసిన ఉద్యమంతో దిగివచ్చిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మండల ఏర్పాటుకు ప్రైమరీ గెజిట్ ఇచ్చినా మండల ఏర్పాటుకు ఉన్న అవాంతరాలను మాత్రం పరిష్కరించలేకపోయింది. అయితే మల్లంపల్లి మండల సాధన సమితి ఉద్యమానికి పూర్తి మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీతక్క గ్రామస్తుల ఆకాంక్షను అసెంబ్లీలో వినిపించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడవక ముందే మల్లంపల్లిని మండలంగా ప్రకటించారు. సంపూర్ణ గెజిట్ను విడుదల చేశారు. మండల ఏర్పాటుకు మంత్రి సీతక్క చేసిన మేలు మల్లంపల్లి గ్రామస్తులు మరవలేరని మండల సాధన సమితి నాయకులు అంటున్నారు. మల్లంపల్లి మండలం అనేది ఇక్కడున్న చుట్టుపక్కల పల్లెలు, గ్రామాలు, అనేక ప్రజల చిరకాల వాంఛది. మల్లంపల్లి మండలం వచ్చిందంటే మా అందరికి ఎంతో సంతోషంగా ఉన్నది. అదేవిధంగా గత కాలం టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎన్నోసార్లు మండలం ఇస్తామని హామీ ఇచ్చి కూడా ఇయ్యలేక ప్రభుత్వం మాటలు దాటేసింది. అదేవిధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు సీతక్క గారు మా ఊరి గురించి, మా గ్రామం గురించి ఎన్నోసార్లు కూడా అంతకుముందు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అసెంబ్లీలో ఎన్నోసార్లు వాయిస్ ఇచ్చింది. అదేవిధంగా మా బాధను అర్థం చేసుకొని కూడా ఈ ప్రభుత్వంలో మా మంత్రి గారు మాకు సహాయ సహకారాలు అందించి మండలంగా ఏర్పాటు చేశారు. యాక్చువల్లీ మల్లంపల్లి మండలం అనేది 3 దశాబ్దాల క్రితం ఏర్పడిన మండలం. అప్పుడు ఆత్మకూరు, నల్లబెల్లి మండలాలతో పాటు మల్లంపల్లి ఏర్పాల్సిన అవసరం ఉండే, కానీ కొన్ని రాజకీయ కారణాలతో 3 దశాబ్దాల క్రితం ఏర్పడిన మల్లంపల్లి మండలం ఏర్పడలేదు. తర్వాత మేము యుక్త వయసులో వచ్చిన తర్వాత ప్రజా ఉద్యమంలో పనిచేస్తున్న క్రమంలో మాతోని పెద్దలు కానీ, రాజకీయ పార్టీ వ్యక్తులు కానీ మన మండలం కావాల్సి ఉండే, మండలం కాలేదని ఒక ఆలోచనను మాకు అందివ్వడం జరిగింది. సో మేము ములుగు జిల్లా కావాలని ఎప్పుడైతే ఉద్యమం ప్రారంభమైందో ఆ ఉద్యమంతో పాటు మేము కూడా మా మల్లంపల్లి మండలం చేయాలని 2014లోనే మా మల్లంపల్లి మండలం కావాలని ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. ఊరు కోసం కొట్లాడదామని చెప్పేసి జెండాలని పక్కబెట్టి, రాజకీయాలని పక్కబెట్టేసి మల్లంపల్లి మండల సాధన చేసి వేదికగా సెప్టెంబర్ 3, 2023లో ఏర్పాటు చేసుకొని మేము పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమం చేయడం జరిగింది. సెప్టెంబర్ 23వ తారీఖున అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యమానికి తలొగ్గి మాకు మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసి ప్రైమరీ గెజిట్ విడుదల చేసింది. కానీ దాన్ని పూర్తి స్థాయిలో చేయలేదు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారినాయి. అప్పటికి మాకు ఎంతో సహకరించిన మంత్రి సీతక్క ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అసెంబ్లీలో కొట్లాడింది. అప్పుడు జగదీష్ అన్న కూడా